Good morning, everybody. This is Balakrishna. మనం పొద్దున బీసీకే అనే సబ్జెక్ట్ లో 6th చాప్టర్ లో మార్కెటింగ్ టెర్మినాలజీలో ఒక హాఫ్ నేర్చుకున్నాము. ఇప్పుడు మనము మిగతా హాఫ్ నేర్చుకుంటాము. ఓకే, యూజువల్ గా మనం చెప్పుకున్నట్లుగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బిజినెస్ లో ఒక ఫంక్షన్ మార్కెటింగ్ అని చెప్పుకోవచ్చు. మార్కెటింగ్ లో వేరియస్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఆ వేరియస్ ఆస్పెక్ట్స్ గురించి క్లియర్ గా మనము డిస్క్రైబ్ చేసుకున్నాము. ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ ఏంటంటే మార్కెట్ అంటే ఏంటో తెలుసుకున్న తర్వాత మార్కెట్ షేర్ అనే వర్డ్ యొక్క మీనింగ్, మార్కెట్ అనే వర్డ్ మీనింగ్ తెలుసుకున్న తర్వాత మార్కెట్ షేర్ అనే వర్డ్ యొక్క మీనింగ్ మనం తెలుసుకుంటాము. మార్కెట్ అంటే ఏంటంటే ద ప్లేస్ వేర్ బయ్యర్స్ అండ్ సెల్లర్స్ మీట్ ఈస్ కాల్డ్ as మార్కెట్. మార్కెట్ షేర్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ గా 100 కస్టమర్స్ ఉన్నారనుకోండి. 100 కస్టమర్స్ టోటల్ మార్కెట్ కొనే వాళ్ళు మాక్సిమం 100 కస్టమర్స్ కంటే కొనేవాళ్ళు లేరు అనుకున్నాం అనుకోండి. దాంట్లో మనం ఒక మ్యానుఫ్యాక్చరర్స్ ప్రోడక్ట్ ని 10 మంది కొన్నారనుకోండి. అప్పుడు మార్కెట్ షేర్ ఏమవుతుంది ఆ కంపెనీకి 10% అవుతుంది. కాబట్టి మార్కెట్ షేర్ ఎలా తెలుస్తుంది? టోటల్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ డివైడెడ్ total of customers who have purchased divided by total number of whole customers. అంటే ఏంటంటే మొత్తం కస్టమర్స్ లోంచి ఎంత మంది పర్చేస్ చేశారు, టోటల్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ పర్చేస్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ యు మీన్ బై మార్కెట్ షేర్? మార్కెట్ షేర్ అంటే ఏంటండి? మార్కెట్ షేర్ ఇస్ ద పర్సంటేజ్ ఆఫ్ all sales within the market within a specific period of time. ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైమ్ లో టోటల్ సేల్స్ గమనించినట్లయితే దాన్ని మార్కెట్ షేర్ అంటారు. నెక్స్ట్ ఏంటంటే మార్కెట్ టార్గెటింగ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనము BMW కార్స్ తీసుకున్నాము. ఈ BMW కార్స్ అనేవి ఎవరిని ఉద్దేశించి తయారు చేయబడింది? ఈ BMW కార్స్ అనేవి they are manufactured based upon the needs of high class people. BMW cars are manufactured on the basis of needs of high class people or elite class people, high class or elite class people. Next marketing అంటే ఏంటంటే marketing consists of
ఇప్పుడు డెఫినేషన్ చూద్దాం. మార్కెట్ అంటే ఏంటి దాని డెఫినేషన్ చూద్దాం. మార్కెట్ అంటే తెలుసు కదా మీకు, ద ప్లేస్ వేర్ బయర్స్ అండ్ సెల్లర్స్ మీట్ ఈస్ కాల్డ్ యాజ్ మార్కెట్. ఇప్పుడు మార్కెటింగ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద సైన్స్ యాజ్ వెల్ యాజ్ ఆర్ట్ ఆఫ్ exploring, creating and delivering value. It's a science, it's a science and art of exploring, creating and delivering a value. ఎవరికి వాల్యూ డెలివర్ చేస్తుంది? టు ద టార్గెట్ మార్కెట్ ఫర్ ఏ ప్రాఫిట్. మార్కెటింగ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ డెలివరింగ్ వాల్యూ టు ద టార్గెటెడ్ కస్టమర్ మార్కెట్స్. సో ఇక్కడ మార్కెట్ అనేది ఏం చేస్తుంది? మార్కెటింగ్ అనేది ఇట్ ఇస్ అ ప్రాసెస్ ఆఫ్ డెలివరింగ్ వాల్యూ టు ద అల్టిమేట్ కస్టమర్స్ ఇన్ ఆర్డర్ టు గెయిన్ ద ప్రాఫిట్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా ఇంకోటి ఏం చెప్తుందంటే మార్కెట్ ఎయిమ్స్ అట్ సాటిస్ఫైయింగ్ ద నీడ్స్ అండ్ డిజైర్స్ ఆఫ్ డిఫరెంట్ క్లాసెస్ ఆఫ్ పీపుల్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, it is the measures adopted by the company to promote the products and services. ఈ అన్ని కలిపి ఏమంటారంటే మార్కెటింగ్ యొక్క డెఫినేషన్ అని చెప్పుకోవచ్చు అనమాట. మార్కెటింగ్ is a process of creating value to the customers and aimed at satisfying the needs and wants of customers. నెక్స్ట్ మార్కెటింగ్ మిక్స్ అంటే ఏంటి? మార్కెటింగ్ మిక్స్ అంటే 4Ps. 4Ps అంటే ఏంటి? ఫస్ట్ ది ప్రోడక్ట్ అన్నమాట. ప్రోడక్ట్ అంటే ఏంటి? ప్రోడక్ట్ అంటే ఏంటి అంటే ఇట్స్ అ బండిల్ ఆఫ్ యూటిలిటీస్ సాటిస్ఫైయింగ్ నీడ్స్ అండ్ వాంట్స్ ఆఫ్ ద కస్టమర్స్. అంటే ప్రోడక్ట్ అంటే ఒక వస్తువు. ఇది 2 టైప్స్ ఉండొచ్చు, గూడ్ అవ్వచ్చు లేకపోతే సర్వీస్ అవ్వచ్చు. ఒకవేళ ఎప్పుడు గూడ్ అంటాం దాన్ని? ఇఫ్ ఇట్ ఈస్ టాంజిబుల్ వి విల్ బి కాలింగ్ ఇట్ యాజ్ గూడ్. టాంజిబుల్ అంటే ఏంటి? దేన్నైతే పట్టుకోగలమో దాన్ని గూడ్ అంటాము. ఒక కార్ ని పట్టుకోగలం కాబట్టి దాన్ని గూడ్ అంటాము. కాబట్టి దీన్ని ఏమంటారు? ఒక ప్రోడక్ట్. టాంజిబుల్ ప్రొడక్ట్స్ ఏమంటారు? గూడ్స్ అంటారు. ఇంటాంజిబుల్ ప్రొడక్ట్స్ ఏమంటారు? సర్వీసెస్ అంటారు. ఇంటాంజిబుల్ ప్రొడక్ట్స్ ఆర్ కాల్డ్ యాజ్ సర్వీసెస్. ఈ ఇంటాంజిబుల్ ప్రొడక్ట్స్ ఏమంటారు? సర్వీసెస్ అంటారు అనమాట. కాబట్టి ఒక్క విషయంలో ఏం చెప్పుకోవచ్చు? ప్రొడక్ట్స్ అనేవి గూడ్స్ అవ్వచ్చు, సర్వీసెస్ అవ్వచ్చు. ఎప్పుడు గూడ్స్ అవుతాయి? when they are tangible అన్నమాట. ఎప్పుడు సర్వీసెస్ అవుతాయి? when they are intangible అన్నమాట. అది ఫస్ట్ పి. రెండోది ఏంటంటే ప్రైస్. ప్రైస్ అంటే రెండో పి ఏంటంటే ప్రైస్ అన్నమాట. ప్రైస్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద వాల్యూ గివెన్ టు ద ప్రోడక్ట్ అన్నమాట. వాల్యూ గివెన్ టు ద ప్రోడక్ట్ అంటే ఏంటి? కొన్ని సందర్భాల్లో ప్రైస్ అంటే ఏంటి? ఇట్ ఇస్ అ వాల్యూ గివెన్ టు ద ప్రోడక్ట్ అన్నమాట. ప్రైస్ అంటే ఏంటి? కొన్ని సందర్భాల్లో ప్రైస్ అంటే ఏంటి? మనం కస్టమర్స్ దగ్గర నుంచి ఒక మ్యానుఫ్యాక్చరర్స్ పే చేసేటటువంటి మానిటరీ వాల్యూనే ప్రైస్ అంటారు. ఇది 2 పీస్ గురించి మాట్లాడుతున్నాం. ఒకటి ప్రొడక్ట్, రెండోది ప్రైస్. ఇంకా 3వ పి 4వ పి గురించి మాట్లాడుకుంటాం. టోటల్ గా మార్కెటింగ్ మిక్స్ లో 4 పీస్ ఉంటాయి. వాటిల్లో 2 పీస్ ఇది. 3వ పి ఏంటంటే ప్లేస్ అన్నమాట. ప్లేస్ అన్నమాట. ప్లేస్ అంటే ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ అన్నమాట. డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అంటే ఏంటి? ఒక మ్యానుఫ్యాక్చరర్ ఉంటాడు, అతని ప్రొడక్ట్స్ ని కస్టమర్స్ కి అందజేయాలన్నమాట. కస్టమర్స్ కి అందజేయాలంటే ఖచ్చితంగా ఏం కావాలి? రీటైలర్స్ కావాలి, హోల్సేలర్స్ కావాలి, జాబర్స్ కావాలి, ఇట్లా చాలా మంది కావాలన్నమాట. వాళ్ళ ద్వారా ప్రోడక్ట్ చేస్తూ ఉంటారు. ఆ డిస్ట్రిబ్యూట్ చేసేటటువంటి విధానాన్ని కూడా ఏమంటారంటే ప్లేస్ అంటారు. నెక్స్ట్ ఇది 3వ పి. నెక్స్ట్ ప్రమోషన్ అంటే ఏంటంటే మ్యానుఫ్యాక్చరర్స్ ప్రొడక్ట్ ని కస్టమర్ కి అందజేసే విధాన్ని ప్రమోషన్ అంటారు. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ పీస్ ఏంటవి? ఒకటి ప్రోడక్ట్, రెండోది ప్రైస్, మూడోది ప్లేస్, నాలుగోది ప్రమోషన్ అంటే ఏంటంటే ఇట్ ఇస్ అ ప్రాసెస్ ఆఫ్ కమ్యూనికేటింగ్ ద మ్యానుఫ్యాక్చరర్స్ ఐడియా టు ద అల్టిమేట్ కన్స్యూమర్. ఎలా ప్రమోట్ చేస్తారు? ఒకటి అడ్వర్టైజ్ చేయడం ద్వారా ప్రమోట్ చేసుకోవచ్చు. మీడియాలో అడ్వర్టైజ్ చేయడం ద్వారా ప్రమోట్ చేసుకోవచ్చు. రెండోది సేల్స్ ప్రమోషన్ ద్వారా కూడా ప్రమోట్ చేసుకోవచ్చు. సేల్స్ ప్రమోషన్ అంటే ఏంటి?
ఆఫర్స్, డిస్కౌంట్స్, వీటన్నంటే సేల్స్ ప్రమోషన్ యాక్టివిటీస్ అంటారు. కాబట్టి ఇక్కడ మార్కెటింగ్ మిక్స్ గురించి ఒకసారి విందాం. మార్కెటింగ్ మిక్స్ అంటే ఏంటంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 4 P's. దే ఆర్ ప్రొడక్ట్, ప్రైస్, ప్లేస్ అండ్ ప్రమోషన్. ప్రొడక్ట్ అంటే బండిల్ ఆఫ్ యూటిలిటీస్ సాటిస్ఫైయింగ్ నీడ్స్ అండ్ వాంట్స్ ఆఫ్ కస్టమర్స్. ప్రైస్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద మానిటరీ వాల్యూ విచ్ ద కస్టమర్ పేస్ టు ద మ్యానుఫ్యాక్చరర్. ప్లేస్ అంటే ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్. ప్రమోషన్ అంటే ఏంటంటే అడ్వర్టైజింగ్ అవ్వచ్చు, సేల్స్ ప్రమోషన్ అవ్వచ్చు, పబ్లిసిటీ అవ్వచ్చు, డైరెక్ట్ మార్కెటింగ్ అవ్వచ్చు, పర్సనల్ సెల్లింగ్ అవ్వచ్చు. ఈ 5ని ఏమంటారంటే ప్రమోషన్ అంటారు. నెక్స్ట్ మార్కెటింగ్, నెక్స్ట్ ప్రమోషన్ గురించి ఇంకా డీటెయిల్ గా తర్వాత చదువుకుందాము. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఏమంటారంటే మార్కెటింగ్ ప్లాన్ అంటే ఏంటి, దాని గురించి డీటెయిల్స్ మనం ఇప్పుడు చదువుకుంటాం. ఫస్ట్ మార్కెటింగ్ ప్లాన్ అంటే ఏంటి. మార్కెటింగ్ ప్లాన్ అంటే ఏంటంటే ఒక మార్కెటింగ్ మిక్స్ యాక్టివిటీస్ అంటే ప్రోడక్ట్, ప్రైస్, ప్లేస్, ప్రమోషన్, ఇవి 4ని ఇంప్లిమెంట్ అచీవ్ చేసి అంటే ఈ మార్కెటింగ్ మిక్స్ ని తయారు చేసి, అంటే ఒక ప్రోడక్ట్ తీసుకోవటం, దాని ప్రైస్ డిసైడ్ చేసిన తర్వాత దాన్ని అడ్వర్టైజ్ చేయడం, దాన్ని కస్టమర్స్ కి, రీటైలర్స్ కి పంపించడం అన్నమాట. ఇవన్నీ తయారు చేయడానికి మార్కెటింగ్ ఆబ్జెక్టివ్స్ అంటే ఏంటి, ప్రాఫిట్స్ ఏం చేయడానికి ఒకటి మార్కెటింగ్ మిక్స్ యాక్టివిటీస్ అన్నిటిని ప్లాన్ చేయటము, రెండోది మార్కెటింగ్ ఆబ్జెక్టివ్స్ అచీవ్ చేయటం అన్నమాట. మార్కెటింగ్ ప్లాన్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఫర్ ఇంప్లిమెంటింగ్ ద మార్కెటింగ్ మిక్స్ యాక్టివిటీస్ ఇన్ ఆర్డర్ టు అచీవ్ ద మార్కెటింగ్ ఆబ్జెక్టివ్స్. మార్కెటింగ్ మిక్స్ యాక్టివిటీస్ అన్నిటిని ఇంప్లిమెంట్ చేసి మార్కెటింగ్ ఆబ్జెక్టివ్స్ ని గెయిన్ చేయడం కోసం యూజ్ చేసే దాన్ని మార్కెటింగ్ ప్లాన్ అంటారు. నెక్స్ట్ మాస్ మార్కెటింగ్ అంటే ఏంటి. మాస్ మార్కెటింగ్ అంటే కేవలం ఒక సెగ్మెంట్ ఆఫ్ కస్టమర్స్ ని కాకుండా హ్యూజ్ సెగ్మెంట్ ఆఫ్ ఆడియన్స్ ని కాన్సన్ట్రేట్ చేసేదాన్ని మాస్ మార్కెటింగ్ అంటారు. when the consumer passes the same message from the business and non-profit organizations through the mass media. అంటే ఏంటి, మాస్ మీడియా ద్వారా కనుక ఏదైనా కంపెనీ అడ్వర్టైజ్ చేసినట్లయితే దాన్ని మాస్ మార్కెటింగ్ అంటారు. ఎలా, టెలివిజన్ ద్వారా, రేడియో ద్వారా, న్యూస్ పేపర్ ద్వారా ఏదైనా ప్రోడక్ట్ గురించి అడ్వర్టైజ్ చేసినట్లయితే అటువంటి టైప్ ఆఫ్ మార్కెటింగ్ ని మాస్ మార్కెటింగ్ అంటారు. నెక్స్ట్ మర్జర్ అంటే ఏంటి. మర్జర్ అంటే 2 or more companies combine together to expand their business operations. 2-3 కంపెనీస్ కంబైన్ అయ్యి వాటి బిజినెస్ ఆపరేషన్స్ ఎక్స్పాండ్ చేయడం కోసం యూజ్ చేసేదాన్ని మర్జర్ అంటారు. ఈ మర్జర్ అంటే ఏ ప్లస్ బి గివ్ రైస్ టు సి. మర్జర్ ఫామ్ అవటం అంటే ఏ ప్లస్ బి గివ్ రైస్ టు సి. 2 కంపెనీస్ కంబైన్ అయ్యి థర్డ్ కంపెనీ ఫామ్ అవుట్ అని మర్జర్ అంటారు. కానీ కంబైన్ అయిపోయిన తర్వాత ఈ 2 కంపెనీస్ ఏ ఒకటి బి ఒకటి కంప్లీట్ గా వాటి యొక్క ఇండివిడ్యువాలిటీ ఎగ్జిస్ట్ అవుతుంది. ఓన్లీ ఫామ్ అయిన కంపెనీ మాత్రమే ఉంటుంది. ఓకే, మర్జర్ ఫామ్ అయిన తర్వాత ఏం జరుగుతుంది, కంబైన్ అయ్యేటటువంటి 2 కంపెనీస్ వాటి ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ లూజ్ అయి కొత్త కంపెనీ మాత్రమే ఫామ్ అవుతుంది. సో నెక్స్ట్ మిషన్ స్టేట్మెంట్. మిషన్ అంటే ఏంటంటే ఆర్గనైజేషన్ ఫ్యూచర్ లో ఎలా ఉండాలనుకుంటుంది అని చెప్పేదాన్ని విజన్ స్టేట్మెంట్ అంటారు. విజన్ అంటే ఆర్గనైజేషన్ ఫ్యూచర్ లో ఎలా ఉంటుంది అని చెప్పేదే విజన్ స్టేట్మెంట్ అన్నమాట. ఆ విజన్ స్టేట్మెంట్ అచీవ్ చేయడం కోసం సెట్ చేసుకునే స్టేట్మెంట్ ఏమంటారంటే మిషన్ స్టేట్మెంట్ అన్నమాట. మిషన్ ఎప్పుడు ఏంటంటే ఇట్ ఇస్ ద గైడ్ లైన్స్ which indicates how the vision statement will be there.
నెక్స్ట్ ఆపర్చునిటీస్ అంటే ఏంటి? ఆపర్చునిటీస్ అంటే దీస్ ఆర్ ద పాజిటివ్ ఎలిమెంట్స్ ఫర్ ద ఆర్గనైజేషన్స్ which influence the external environment. ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి పాజిటివ్ ఫ్యాక్టర్స్ అన్నిటిని ఆపర్చునిటీస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోవిడ్ లో ఆన్లైన్ షాపింగ్ లేకపోతే ఆన్లైన్ షాపింగ్ అనేది మోస్ట్ ప్రామినెంట్ గా ఎవాల్వ్ అయింది. నెక్స్ట్ వచ్చేటప్పటికేమో నిచ్ మార్కెటింగ్ అంటే ఏంటి? నిచ్ మార్కెటింగ్ అంటే ఏంటంటే స్మాల్ సెగ్మెంట్ ఆఫ్ మార్కెట్ బట్ ద ప్రాఫిటబిలిటీ ఆన్ దట్ సెగ్మెంట్ ఈస్ వెరీ హై. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్, స్మాల్ సెగ్మెంట్ ఆఫ్ మార్కెట్ కానీ దాని మీద వచ్చేటువంటి ప్రాఫిటబిలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే డైమండ్స్, పర్ల్స్, బిఎండబ్ల్యూస్ ఇవన్నీ కలిపి మార్కెట్ చేసే ప్రాసెస్ ని నిచ్ మార్కెటింగ్ అంటారు. నెక్స్ట్ పర్సనల్ సెల్లింగ్ అంటే ఏంటి? పర్సనల్ సెల్లింగ్ అంటే ఏంటి? ఇప్పుడు టైం వచ్చింది కాబట్టి వి విల్ సీ అబౌట్ ప్రమోషన్. ప్రమోషన్ ఎన్ని విధాలుగా చేయొచ్చు అని చూస్తాము. ప్రమోషన్ కెన్ బి డన్ ఇన్ 5 ways. ఒకటి అడ్వర్టైజింగ్, రెండోది సేల్స్ ప్రమోషన్, నెక్స్ట్ పబ్లిసిటీ అండ్ పబ్లిక్ రిలేషన్స్, డైరెక్ట్ మార్కెటింగ్, పర్సనల్ సెల్లింగ్. అడ్వర్టైజింగ్ అంటే ఏంటో మీ అందరికి తెలుసు కదా. అడ్వర్టైజింగ్ అంటే ఏంటి? ప్రోడక్ట్ ని మీడియా ద్వారా ప్రమోట్ చేసే విధానాన్ని అడ్వర్టైజింగ్ అంటారు. నెక్స్ట్ సేల్స్ ప్రమోషన్ అంటే ఏంటి? ఆఫర్స్, డిస్కౌంట్స్ ద్వారా సేల్స్ ఇంక్రీజ్ చేసేదాన్ని సేల్స్ ప్రమోషన్ అంటారు. నెక్స్ట్ పబ్లిసిటీ పబ్లిక్ రిలేషన్ అంటే క్యాన్వాసింగ్ ద్వారా. నెక్స్ట్ డైరెక్ట్ మార్కెటింగ్ అంటే ఏంటి? మ్యానుఫ్యాక్చరర్స్ ప్రోడక్ట్ ని డైరెక్ట్ గా కస్టమర్స్ ని కనుక అందజేసినట్లయితే దాన్ని డైరెక్ట్ మార్కెటింగ్ అంటారు. పొద్దున్న చెప్పుకున్నట్లుగా మ్యానుఫ్యాక్చరర్ ప్రోడక్ట్ డైరెక్ట్ గా కస్టమర్ కి అందజేయడం ఎలా? ఆన్లైన్ షాపింగ్ చూస్తాము. ఒక అమెజాన్ ద్వారా బై చేశారనుకోండి, మ్యానుఫ్యాక్చర్ ప్రోడక్ట్ డైరెక్ట్ గా కస్టమర్ కి వెళ్ళి చేరుతుంది. అటువంటి ప్రాసెస్ ని డైరెక్ట్ మార్కెటింగ్ అంటారు. ఇక ఇప్పుడు ఉన్నది ఏంటంటే పర్సనల్ సెల్లింగ్. దాని ఈ 5 ఎలిమెంట్స్ ద్వారా ఒక ప్రోడక్ట్ ని ప్రమోట్ చేసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. మొత్తం ప్రమోషన్ ఎన్ని విధాలుగా చేయొచ్చు? 5 విధాలుగా చేయొచ్చు అన్నమాట. Now we will see about one of the promotion, that is personal selling. Personal selling అంటే ఏంటంటే it is called as door to door selling. Personal selling అంటే ఏంటంటే it is called as door to door selling. Door to door selling అంటే ఏంటంటే పర్సనల్ సెల్లింగ్ అంటే ఏంటంటే ఇట్ ఇస్ కాల్డ్ as డోర్ టు డోర్ సెల్లింగ్. డోర్ టు డోర్ సెల్లింగ్ అంటే ఏంటంటే పర్సనల్ సేల్స్ ఫోర్స్ ఇంటికి వస్తాడు, ప్రోడక్ట్ తీసుకొచ్చాడు, మీకు సేల్స్ డెమో ఇస్తాడు. డెమో ఇచ్చిన తర్వాత మొత్తం ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, మిమ్మల్ని కన్విన్స్ చేస్తాడు, మీ చేత బై చేయిస్తాడు. ఈ ప్రాసెస్ అన్నిటిని ఏమంటారంటే పర్సనల్ సెల్లింగ్ అంటారు. ఎవరైతే వస్తారో వాళ్ళు ఎవరైతే మిమ్మల్ని మీ ఇంటికి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి కన్విన్స్ చేసి మీ చేత కొనిపిస్తారో వాళ్ళని పర్సనల్ సేల్స్ ఫోర్స్ అంటారు అనమాట. ఇప్పుడు ఇక్కడ ఇచ్చింది ఏంటో చూద్దాము. పర్సనల్ సెల్లింగ్ అంటే ఏంటంటే ఇట్ ఇస్ అ ప్రాసెస్ ఇన్ విచ్ పర్సనల్ సేల్స్ ఫోర్స్ అంటే ఏం చేస్తారు? రిలేషన్షిప్ విత్ ద పొటెన్షియల్ బయర్ ఎస్టాబ్లిష్ అవుతుంది. రిలేషన్షిప్ ఎలా ఎస్టాబ్లిష్ అవుతుంది? కస్టమర్ దగ్గరికి డైరెక్ట్ గా పర్సనల్ సేల్స్ ఫోర్స్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి రిలేషన్షిప్ ని బిల్డ్ చేసే ప్రాసెస్ ని పర్సనల్ సెల్లింగ్ అంటారు. నెక్స్ట్ వచ్చేటప్పటికేమో ప్రీఎంప్టివ్ ప్రైసింగ్ అంటే ఏంటి దాని గురించి చూద్దాము. ప్రీఎంప్టివ్ ప్రైసింగ్ ఇస్ ఎ స్ట్రాటజీ ఇన్వాల్వ్స్ setting low prices in order to discourage the deter potential entrants into the supplier market. అంటే ఏంటంటే ఇంకా లార్జ్ నెంబర్ ఆఫ్ కాంపిటీటర్స్ మార్కెట్ లో ఎంటర్ అవ్వకుండా ఉండటం కోసం ఏం చేస్తారంటే వీళ్ళు లో ప్రైజెస్ ని సెట్ చేస్తారు. కావాల్సిన దానికంటే లో ప్రైజెస్ ని సెట్ చేసి కాంపిటీటర్స్ ని మార్కెట్ లో ఎంటర్ అవ్వకుండా చూస్తూ ఉంటారు.
దాన్ని ప్రీఎంప్టివ్ ప్రైసింగ్ అంటారు. అసలు ప్రైస్ అంటే ఏంటో తెలుసు కదా, కస్టమర్స్ ప్రోడక్ట్ ని కొన్నప్పుడు పే చేసేటటువంటి మనీని ప్రైస్ అంటారు. ప్రోడక్ట్ ని పర్చేస్ చేసినందుకు కస్టమర్స్ మ్యానుఫ్యాక్చర్స్ పే చేసేదాన్ని ప్రైస్ అంటారు. ప్రైసింగ్ టెక్నిక్ ఒకటి ఏంటంటే ప్రీఎంప్టివ్ ప్రైసింగ్. ప్రీఎంప్టివ్ ప్రైసింగ్ అంటే ఏంటి, కాంపిటీటర్స్ ఎవాల్వ్ అవ్వకుండా ఉండటం కోసం ఏం చేస్తారంటే ఉన్నటువంటి వాటన్నిటికంటే తక్కువ ప్రైస్ ని ప్లేస్ చేస్తారు. నెక్స్ట్ ఏంటంటే ప్రైస్ డిస్క్రిమినేషన్. ప్రైస్ డిస్క్రిమినేషన్ అంటే ఏంటంటే మీ కాంపిటీటర్ కంటే మీరు ప్రైస్ వేరియేషన్ చూపించడం. ఫర్ ఎగ్జాంపుల్ రెండు బైక్ కంపెనీస్ తీసుకుందాం. ఒకటి హీరో హోండా, రెండోది బజాజ్. రెండు తీసుకుందాం. మీరు ప్రైస్ ఈ రెండింటిని ఎలా డిఫరెన్షియేట్ చేయగలిగారు అని చూస్తాము. ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ ఎలా డిఫరెన్షియేట్ చేయగలిగారు రెండింటిని, నేను ఒకటి హీరో హోండా అనేది దాని యొక్క స్పేర్ పార్ట్ అవైలబిలిటీ ఎక్కువ, బజాజ్ స్పేర్ పార్ట్ అవైలబిలిటీ కంపారిటివ్ గా తక్కువ. నెక్స్ట్ హీరో హోండా స్పేర్ పార్ట్స్ యొక్క డ్యూరబిలిటీ ఎక్కువ, బజాజ్ స్పేర్ పార్ట్స్ యొక్క డ్యూరబిలిటీ తక్కువ. నెక్స్ట్ బజాజ్ కానీ హీరో హోండా, బజాజ్ ని ఎందుకు కొంటారు అని అంటే అది కూడా ఒక రీజన్ ఉందన్నమాట. బజాజ్ ని ఎందుకు కొంటారు అంటే ఇట్ ఈస్ ఆఫ్ లో కాస్ట్ వెన్ కంపేర్ టు హీరో హోండా. కాబట్టి బజాజ్ is having a differentiation in the form of price and Hero Honda is having a differentiation in the form of spare part durability and spare part availability. నెక్స్ట్ ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. నెక్స్ట్ వచ్చేటప్పటికేమో ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. ఇక ఏంటి చూద్దాము. ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఇస్ ద మెజర్ ఆఫ్ రెస్పాన్సివ్నెస్ ఆఫ్ చేంజ్ ఇన్ డిమాండ్ ఫర్ ద ప్రొడక్ట్ ఫాలోయింగ్ ద చేంజ్ ఇన్ ప్రైస్. అంటే ఏంటంటే ప్రైస్ లో చేంజ్ రావటం వల్ల డిమాండ్ లో ఏమైనా చేంజ్ వస్తుందా, ప్రైస్ లో చేంజ్ రావటం వల్ల కొన్ని సందర్భాల్లో డిమాండ్ లో కూడా చేంజ్ వస్తుంది. కొంచెం ఇంక్రీజ్ అయిన ప్రైస్ డిమాండ్ ఫర్ ద ప్రోడక్ట్ అనేది పడిపోవడం జరుగుతుంది. కొంచెం డిక్రీజ్ అయితే ప్రైస్ డిమాండ్ అనేది అబ్రప్ట్ గా ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికేమో ప్రైస్ స్కిమ్మింగ్ అంటే ఏంటి. ప్రైస్ స్కిమ్మింగ్ అంటే ఏంటంటే ఇనిషియల్ గా వెరీ హై ప్రైజెస్ ని ఇంట్రడ్యూస్ చేసి స్లోగా ప్రైజెస్ ని తగ్గించుకోవటం అనేది ఈ ఒక ప్రైజింగ్ స్ట్రాటజీ అన్నమాట. ఈ ఇనిషియల్ గా హై ప్రైజెస్ తో ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేసి స్లోగా దాని యొక్క ప్రైజెస్ తగ్గించుకోవడం అనేది ప్రైస్ స్కిమ్మింగ్ యొక్క మేజర్ స్ట్రాటజీ అన్నమాట. నెక్స్ట్ ప్రైస్ అంటే ఏంటి అని ఇక్కడ ఇచ్చాడు. ప్రైస్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద ప్రోడక్ట్ అని అన్నాడు అనమాట. ప్రైస్ అంటే ఏంటి గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద ప్రోడక్ట్. ఏ ప్రోడక్ట్స్ అయితే వాల్యుబుల్ దానికి ఎక్కువ ప్రైస్ పే చేస్తూ ఉంటాము. నెక్స్ట్ పబ్లిసిటీ. పబ్లిసిటీ అనేది ఒక వన్ ఆఫ్ ద మీన్స్ ఆఫ్ పబ్లిసిటీ అంటే ఏంటంటే పబ్లిసిటీ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రమోషన్ ఎలిమెంట్స్. ప్రమోషన్ ఎలిమెంట్స్ ఎన్ని 5. ఏంటవి? అడ్వర్టైజింగ్, సేల్స్ ప్రమోషన్, పబ్లిసిటీ, పబ్లిక్ రిలేషన్, డైరెక్ట్ మార్కెటింగ్, పర్సనల్ సెల్లింగ్. ఈ 5ని ప్రమోషన్ ఎలిమెంట్స్ అంటారు. ఈ 5లో పబ్లిసిటీ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ ప్రమోటింగ్ ద బిజినెస్. ప్రమోటింగ్ ద బిజినెస్ అండ్ ప్రొడక్ట్స్. బిజినెస్ తన ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేయటం పబ్లిసిటీ అంటారు. ఇది యూజువల్ గా వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా, అంటే ఒకళ్ళ దగ్గర నుంచి ఇంకొకళ్ళకి వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా వెళ్ళేటటువంటి టెక్నిక్ ని పబ్లిసిటీ అంటారు. ఇట్ ఈస్ యూజువలీ నాన్ పెయిడ్, అంటే ఫ్రీగా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రామ్ గోపాల్ వర్మ సినిమా చూస్తే ఖచ్చితంగా అక్కడ వాడు యూజ్ చేసే వాళ్ళంతా కూడా ఫ్రీ పబ్లిసిటీ గెయిన్ చేస్తాడు. అంటే వైరల్ గా ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతూ జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే పబ్లిసిటీ అనేది ఇట్ ఈస్ ప్రాసెస్ ఆఫ్ క్యాన్వాసింగ్ త్రూ వర్డ్ ఆఫ్ మౌత్ వితౌట్ పేయింగ్ ఎనీ సార్ట్ ఆఫ్ మనీ. నెక్స్ట్ వచ్చేటప్పటికేమో సేల్స్ ప్రమోషన్. సేల్స్ ప్రమోషన్ అంటే ఏంటంటే సేల్స్ ని బూస్ట్ చేయటం. సేల్స్ ని బూస్ట్ చేయటం అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ సేల్స్ ని ఇంక్రీజ్ చేసే ప్రాసెస్ ని సేల్స్ ప్రమోషన్. ఎలా ఇంక్రీజ్ చేస్తారు? ఆఫర్స్, డిస్కౌంట్స్, కూపన్స్, కాంటెస్ట్, డెమాన్స్ట్రేషన్స్, ఎగ్జిబిషన్స్, ఇవన్నీ కూడా సేల్స్ ప్రమోషన్ యొక్క యాక్టివిటీస్. నెక్స్ట్ వచ్చేటప్పటికేమో షార్ట్ టర్మ్ ఆబ్జెక్టివ్స్ అంటే ఏంటి. ఏదైనా సరే ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ అయినప్పుడు దానికి 2 టైప్స్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. షార్ట్ టర్మ్ ఆబ్జెక్టివ్స్,
లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్స్. అలాగే మార్కెటింగ్ యాక్టివిటీస్ కూడా షార్ట్ టర్మ్ ఆబ్జెక్టివ్స్, లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్స్ అని ఉంటాయి. షార్ట్ టర్మ్ ఆబ్జెక్టివ్స్ అంటే ఏంటంటే సమ్ 1 ఇయర్ లోపల అచీవ్ చేయాల్సినటువంటి వాటన్నిటినేమో షార్ట్ టర్మ్ ఆబ్జెక్టివ్స్ అని, 1 ఇయర్ కంటే ఎక్కువ అచీవ్ చేసేటటువంటి ఆబ్జెక్టివ్స్ అన్నిటినేమో లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్స్ అని చెప్తారు. నెక్స్ట్ స్టేక్ హోల్డర్స్ అంటే ఎవరు? ఆల్ ద పీపుల్ హూ ఇన్వాల్వ్ ఇన్ టు ద బిజినెస్ ఆర్ కాల్డ్ as స్టేక్ హోల్డర్స్. వాళ్ళు కస్టమర్స్ అవ్వచ్చు, కాంపిటీటర్స్ అవ్వచ్చు, సప్లయర్స్ అవ్వచ్చు, ఇంటర్మీడియరీస్ అవ్వచ్చు. వీళ్ళందరినీ కలిపి ఒక్క వర్డ్ తో పిలుస్తారు. దాన్నే స్టేక్ హోల్డర్స్ అంటారు. షేర్ హోల్డర్స్ అవ్వచ్చు, ఎంప్లాయీస్ అవ్వచ్చు, వీళ్ళందరినీ కలిపి ఒక్క వర్డ్ తో పిలుస్తారు. దాన్నే స్టేక్ హోల్డర్స్ అని చెప్తారు. నెక్స్ట్ స్ట్రెంగ్త్ అంటే ఏంటి? స్ట్రెంగ్త్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద పాజిటివ్ పాయింట్ ఆర్ అడ్వాంటేజ్ ఆర్ ద కంపెనీస్ పాజిటివ్ పాయింట్ టు ఫేస్ ద కాంపిటీషన్ అనుకోవచ్చు. కాంపిటీషన్ ఫేస్ చేయడానికి కంపెనీకి ఉండేటటువంటి అడ్వాంటేజ్ స్ట్రెంగ్త్ అంటారు. కొన్ని కంపెనీస్ స్ట్రెంగ్త్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ సోనీ తీసుకున్నాం అనుకోండి, పిక్చర్ క్వాలిటీ అనేది స్ట్రెంగ్త్ అవ్వచ్చు. సామ్సంగ్ తీసుకున్నాం అనుకోండి, నెంబర్ ఆఫ్ మోడల్స్ అనేది స్ట్రెంగ్త్ అవుతుంది. అలా కొన్ని కార్ కంపెనీస్ తీసుకున్నాం అనుకోండి, అక్కడ వాళ్ళు యూజ్ చేసే టెక్నాలజీ అనేది స్ట్రెంగ్త్ అవుతుంది. నెక్స్ట్ టార్గెట్ మార్కెట్. టార్గెట్ మార్కెట్ అంటే ఏంటంటే, ఇట్ ఈస్ ద గ్రూప్ ఆఫ్ కస్టమర్స్ హూమ్ ద మ్యానుఫ్యాక్చరర్స్ ఫోకస్ అండ్ దీస్ హ్యావ్ సిమిలర్ క్యారెక్టరిస్టిక్స్ అని చెప్తారు. అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ హూ ఇస్ ద టార్గెట్ మార్కెట్ ఫర్ నానో అంటే ఏం చెప్తారు? ఆల్ మిడిల్ క్లాస్ కస్టమర్స్ ఆర్ టార్గెట్ ఆడియన్స్ ఫర్ నానో అని చెప్తారు. ఇలా ఎందుకు చెప్తారంటే, హ్యూజ్ సెగ్మెంట్ ఆఫ్ మార్కెట్ ని కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు కాబట్టి దీన్ని చెప్తారు. నెక్స్ట్ టెలిమార్కెటింగ్ అంటే ఏంటి? టెలిమార్కెటింగ్ అంటే ఫోన్ ద్వారా మార్కెటింగ్ యాక్టివిటీ జరిగినట్లయితే దాన్ని టెలిమార్కెటింగ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సూరెన్స్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, డిమాట్ అకౌంట్స్ కానీ, సేవింగ్స్ అకౌంట్స్ కానీ, వీటన్నిటిని మ్యానుఫ్యాక్చర్ చేయడం కోసం ఏం చేస్తారంటే, ఇంటి దగ్గర నుంచే వీళ్ళు ఫోన్ ద్వారా అంటే ఎగ్జిక్యూటివ్స్ కస్టమర్స్ ని కాంటాక్ట్ అవుతారు. ఎలా కాంటాక్ట్ అవుతారు? విత్ ద హెల్ప్ ఆఫ్ టెలిఫోన్. అటువంటి యాక్టివిటీస్ అన్నిటిని టెలిమార్కెటింగ్ అంటారు. నెక్స్ట్ ది టెస్ట్ మార్కెటింగ్. టెస్ట్ మార్కెటింగ్ అంటే ఏంటి? నెక్స్ట్ ది టెస్ట్ మార్కెటింగ్. టెస్ట్ మార్కెటింగ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ ని అంతా తయారు చేశారు, అంతా చెక్ చేసుకున్నారు, ఆ తర్వాత రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన తర్వాత వాళ్ళు ఆల్ ఆఫ్ ఎ సడన్ లాసెస్ లో ప్రోడక్ట్ ఫెయిల్ అయిపోయింది అంటే, వాళ్ళు పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ మొత్తం పోతుంది అనమాట. అది ప్రివెంట్ చేయడం కోసం ఏం చేస్తారంటే, ఒక స్మాల్ ఏరియాని తీసుకుంటారు. స్మాల్ ఏరియాని తీసుకొని ఆ ప్రోడక్ట్ ని ఆ ఏరియాలో రిలీజ్ చేస్తారు. ఆ ప్రోడక్ట్ ని ఆ ఏరియా రిలీజ్ చేసిన తర్వాత అక్కడ చెక్ చేస్తారు ప్రోడక్ట్ సక్సెస్ఫుల్ అనుకోండి, అప్పుడు మిగతా ఏరియా మొత్తం అన్ని ఏరియాస్ లోకి ఆ ప్రోడక్ట్ ని రిలీజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. కానీ ఫస్ట్ ఏం చేస్తారు? స్మాల్ ఏరియాలో టెస్ట్ చేస్తారు. ద ప్రాసెస్ ఆఫ్ టెస్టింగ్ ద ప్రోడక్ట్ ఇన్ ఎ స్మాల్ ఏరియా అండ్ లేటర్ రిలీజింగ్ ద ప్రోడక్ట్ ఇస్ కాల్డ్ as టెస్ట్ మార్కెటింగ్ అంటారు. ఇక్కడ చూద్దాం అన్నమాట. న్యూ ప్రోడక్ట్ ఈస్ టెస్టెడ్. ఎటువంటి టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ టెస్ట్ చేస్తారు? న్యూ ప్రోడక్ట్ ని టెస్ట్ చేస్తారు. న్యూ ప్రోడక్ట్ ఈస్ టెస్టెడ్ విత్ ఎ శాంపిల్ ఆఫ్ కస్టమర్స్. కొంత కస్టమర్స్ మీద ట్రయల్ చేసి ఆ తర్వాత మాత్రమే ప్రోడక్ట్ ని పర్చేస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ థ్రెట్ అంటే ఏంటి? థ్రెట్ అంటే which kills the company or which kills the product is called as threat. If it is not managed, it kills the company or kills the product అన్నమాట. కాబట్టి జాగ్రత్త చూసుకోవాలి. ఫస్ట్ ది ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ నుంచి వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని ఏమంటారు? థ్రెట్స్ అంటారు అనమాట. ఈ థ్రెట్స్ ని మినిమైజ్ చేసుకుంటూ ఉండాలి. స్ట్రెంగ్త్ ద్వారా థ్రెట్స్ ని ఓవర్కమ్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ది యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్. యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ అంటే ఏంటంటే,
యూనిక్ వేగా ప్రోడక్ట్ ని కనుక సెల్ చేసినట్లయితే దాన్ని యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ అంటారు. ప్రతి కంపెనీ కూడా తన ప్రోడక్ట్స్ కి యూఎస్పి ఒకటి డెవలప్ చేయాలి అని అనుకుంటారు అన్నమాట. యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ ఈస్ ద కస్టమర్ బెనిఫిట్ దట్ నో అదర్ ప్రొడక్ట్ క్యాన్ హ్యావ్. అంటే దానికి యూనిక్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటే కనుక వాటిని యూనిక్ వేస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఫాగ్ తీసుకుందాం. అది ఏం చేసిందంటే అన్ని స్ప్రేస్ అలా అడ్వర్టైజ్ చేసిందో చూసుకొని ఏం చేసింది, ఇట్ సెడ్ దట్ ఇట్ ఈస్ ఎ లిక్విడ్ స్ప్రే. దాని అంటే ఏంటంటే ఒక యూనిక్ వేగా ప్రమోట్ చేసింది. అండ్ ఇట్ హ్యాస్ ఎవర్ లాస్టింగ్ ఫ్రాగ్రెన్స్, చాలా కాలం వరకు ఫ్రాగ్రెన్స్ ఉంటుంది. ఈ రెండు క్యారెక్టర్స్టిక్ బేస్ చేసుకొని ఫాగ్ అడ్వర్టైజ్ చేసింది అనమాట. అడ్వర్టైజ్ చేయటం వల్ల ఏం జరిగింది, ఇంకా క్లియర్లీ స్టేటెడ్ దట్ ఇట్ ఈస్ అ సక్సెస్ఫుల్ బ్రాండ్ నవడేస్. యూనిక్ వేగా సెల్ చేసేటటువంటి ఏ ప్రాసెస్ ఉన్నా ఏమంటారు, యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ అంటారు. ఇక్కడ వరకు మనం డీల్ చేసే టాపిక్స్ అన్నిటిని ఏమంటారంటే మార్కెటింగ్ టెర్మినాలజీస్ అంటారు. ఇప్పుడు వరకు చాలా టెర్మినాలజీస్ డిస్కస్ చేశాము. కానీ అసలు మీరు మార్కెటింగ్ టెర్మినాలజీస్ గురించి కంప్లీట్ అవగాహన కావాలంటే ఒక మార్కెటింగ్ 4 P's నేర్చుకుంటే చాలు. మార్కెటింగ్ టెర్మినాలజీ మొత్తం మీద గ్రిప్ అనేది ఏర్పడుతుంది. బేసిక్స్ మాత్రం కంపల్సరీగా నేర్చుకొని ఉండాలి. థ్యాంక్ యూ.